అందరికీ నమస్కారం. నేను మీ ఆర్వి రమణ, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక యాత్రా ప్రపంచంలో ప్రతి భక్తుడికి కూడా తెలిసినటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఇవాళ నేను మీ ముందుకు వస్తూ ఉన్న ఒక దివ్యమైనటువంటి క్షేత్రం గురించి. ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి అయోధ్య రామాలయం జనవరి 22వ తారీఖున మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభించడానికి రెడీగా ఉన్న సంగతి మనకందరికీ తెలుసు. ప్రతి ఒక్క హిందూ గుండె తహతహలాడుతూ ఉంది ఆ అయోధ్య శ్రీరామచంద్రుని చూడాలి అని. వందలాది సంవత్సరాల చిరకాల కోరిక హిందూ సమాజానికి శ్రీరామచంద్ర ప్రభువుకు సంబంధించినటువంటి అయోధ్య రామాలయాన్ని దర్శించాలి. సాక్షాత్ రాముల వారి జన్మస్థలమైనటువంటి అయోధ్య, ఆయన పరిపాలన చేసినటువంటి అయోధ్య మహానగరానికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల కాలం పాటు అనేక రకాల సంఘర్షణలు ఎదుర్కొన్నటువంటి ఆ రామాలయ పునర్నిర్మాణం అనేది ఇవాళ మనకు స్టార్ట్ అవబోతూ ఉంది. జనవరి 22వ తారీఖున వేలాది మంది, అనేక మంది విఐపీల యొక్క ఆధ్వర్యంలో పునఃప్రారంభం అవడం, ఆ దివ్యమైనటువంటి కార్యక్రమానికి మనం అందరం కూడా చూడడానికి ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే ప్రతి ఒక్క భక్తుడికి, ప్రతి ఒక్క ప్రయాణికుడికి ఒకే ఆలోచన వస్తూ ఉంది. అయోధ్య వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి పావన సరియు నది తీరంలో స్నానం ఆచరించి ఎన్నో సంవత్సరాల హైందవ కోరిక అయినటువంటి అయోధ్య రాముని దర్శించుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో కూడా మెదులుతూ ఉంటుంది. అయితే చాలా మందికి ఒక చిన్న సందేహం అనేది మనసులో తొలుస్తూ ఉంటుంది. అయోధ్య రామాలయ పునర్నిర్మాణం అయింది, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అయోధ్యకు వెళ్ళడానికి ఇప్పటికే వేలాదిగా కాల్స్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి, పలు కార్యాలయాలకు ప్రతిరోజు రావడం మేము గమనిస్తూ ఉన్నాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీ అందరి ముందుకు వస్తూ అయోధ్య రామాలయంతో పాటు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యాత్రని భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలోనే వేరెవరు చూడనటువంటి, ప్రతి ఒక్క హిందువు కూడా చూడాలి అని పరితపించేటువంటి ఒక యాత్రని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంది మీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అయోధ్య రామాలయ నిర్మాణం అఖండ భారతావని ఎదురు చూస్తున్న కలల సౌధం. ప్రతి హిందువులకు గుండె చప్పుడు. దశాబ్దాల కాలం నాటి కళ. దాదాపు 500 ఏళ్ల పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం. ఎన్నో వివాదాల నడుమ నలిగి పూర్తయిన రామమందిర నిర్మాణం హిందువుల జీవితంలో మరపురాని అద్భుత ఘట్టం కానుంది. జగదేక వీరుని జన్మభూమి, శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమిలో ఎప్పటికైనా పూర్వ వైభవాన్ని తేవాలని, అక్కడ ఆలయాన్ని నిర్మించి తీరాలనే హిందువుల పట్టుదలకు ప్రతీక అయిన అయోధ్య మందిరం త్వరలో ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ సరియు నదీ తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సందర్శించేందుకు హిందువులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం. అన్ని రకాల మతస్థులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నగరానికి శ్రీరామ పూర్వీకుడైన ఆయుధ మహారాజు పేరుట అయోధ్య అనే పేరు వచ్చిందని హిందువులకు ధర్మశాస్త్రాన్ని అందించిన సూర్యవంశ ఆద్యుడు మనువుచే 9000 సంవత్సరాల పూర్వం ఈ నగరం స్థాపించబడినట్లు చెబుతారు. ఇక్కడే సూర్యవంశపు 31వ రాజు అయిన హరిశ్చంద్రుడు తన సత్శీలతతో సూర్యవంశ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసి సత్యవాక్ పరిపాలకుడిగా, ఆదర్శవంతుడిగా నిలిచిపోయాడు. ఇక సూర్యవంశంలో 63వ రాజు దశరథుని పరిపాలనలో అయోధ్య పట్టణం వర్ధిల్లింది. దశరథ మహారాజు పూజల ఫలమై జన్మించిన శ్రీరాముడు కూడా అయోధ్య రాజ్యాన్ని పరిపాలించాడు. అథర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మింపబడ్డ ఈ నగరాన్ని భూమిపై ఉన్న స్వర్గపురి అని కూడా అభివర్ణిస్తారు. విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడి జీవితంలో ఎన్నో ముఖ్యమైన కీలక ఘట్టాలు ఈ అయోధ్య నేలపైనే జరిగాయి. అలాంటి రవికులోత్తముల రాజ్యానికి ఇప్పుడు పునఃవైభవం రానుంది.
కోట్లాది హిందువుల కళ రామాలయ నిర్మాణం. అందులో రాముల వారు కొలువు తీరే అద్భుత ఘట్టానికి 2024 జనవరి 22న ముహూర్తం ఖరారైంది. ప్రతి హిందువుకు వారసత్వ సంపదగా భావించే అయోధ్య రామయ్య మందిరం చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయ నిర్మాణం జరుగుతుంది. 18.5 ఎకరాల్లో 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తైన శిఖరంతో మొత్తం 360 స్తంభాలతో ఆలయం రూపుదిద్దుకుంది. ఇక రామ్లల్లాను అంటే రామయ్య తండ్రిని విగ్రహాన్ని 5 ఏళ్ల బాలుడి రూపంలో ప్రతిష్ఠించనున్నారు. విగ్రహ తయారీకి నేపాల్లోని గండకీ నదీ తీరం నుంచి 2 ప్రత్యేకమైన అరుదైన శిలలను ఎంపిక చేశారు. 6 కోట్ల సంవత్సరాల నాటి ఆ శిలలతో రాముని ప్రతిమను రూపొందించారు. అయోధ్యలో అణువణువు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా 1000 సంవత్సరాల మన ఘనతను భావితరాలకు అందించే వారధిగా నిలవనున్న అయోధ్య రామ మందిరాన్ని కనులారా తిలకించే భాగ్యాన్ని కల్పిస్తోంది మీ ఆత్మీయ సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకంటే వందలాదిగా వేలాదిగా తరలి వెళ్ళి శ్రీరామ జన్మభూమిని దర్శించుకోవాలి అన్నటువంటి తలంపు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో 2 రోజుల పాటు అక్కడ ఉండి అయోధ్య రామాలయంతో పాటు అక్కడ ఉన్నటువంటి కనకసీత అమ్మవారు, దశరథ మహారాజు యొక్క భవనము, అదేవిధంగా లవకుశ మందిర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి పురాతనమైనటువంటి ప్రాచీన భారతీయ సాంస్కృతిక రాజధానిగా మనము అయోధ్యను చెప్పుకోవచ్చు. ఒక్కసారి అయోధ్య వెళ్తే మనం రాముల వారి కాలంలో ఉన్నామా, ఇంత దివ్యమైనటువంటి నగరంలో మనం సంచరిస్తూ ఉన్నామా అన్నటువంటి అనుభూతి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. అసలు ఎన్నో జన్మల పుణ్యఫలం మనందరికీ కూడా మన కళ్ళ ముందు రామాలయ నిర్మాణం జరిగి ఎన్నో వందల సంవత్సరాలుగా వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది హిందువులు పరితపించి ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేసినటువంటి ఆ ఆలయ దర్శనం అనేది ఇవాళ మనకు కలగడం అనేది నిజంగా మన యొక్క జన్మజన్మల పుణ్యఫలంగా మనం భావించవచ్చు. అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు, రమణ గారు అయోధ్య స్టార్ట్ అయిందంటే చాలు అయోధ్య, కాశీ, నైమిషారణ్యం ఈ 3 క్షేత్రాలు కూడా వెళ్ళాలి, అక్కడ చూసుకోవాలి, దర్శించుకోవాలి. ఎంతో దివ్యమైనటువంటి యాత్ర. దక్షిణాదిగా ఒక 10-15 సంవత్సరాల్లో మేము టూరిజం ని స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఉత్తర దేశ యాత్ర అని చెప్పేసి పరితపించేటువంటి వాళ్ళు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రవాణా సౌకర్యాలు బాగా మెరుగయ్యేది కాబట్టి అటువంటి మాట మనకు సరిగా వినిపించట్లేదు. కానీ ఇది వరకు కాలంలో ఉత్తర దేశ యాత్ర అంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరు కూడా, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చేయవలసిన యాత్ర. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పవిత్ర ప్రదేశాలు కాశీ, అయోధ్య, అలహాబాద్, నైమిషారణ్యం. ఒకటేమో సాక్షాత్ పరమశివుని నివాస స్థలం కాశీ. మనకందరికి తెలుసు, హిందువుగా జన్మించిన తర్వాత, హిందువుగా జీవిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా కాశీ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకోవాలి. కాశీ క్షేత్రానికి వెళ్ళి ఆ పరమశివుని యొక్క నివాస స్థలమైనటువంటి కాశీలో స్వయంభులింగమైనటువంటి జ్యోతిర్లింగం మీద అభిషేకాది కార్యక్రమాలు చేసి మన జన్మ పునీతం కావాలి. ఇది ఈ రోజు వచ్చింది కాదు, అనాది కాలంగా కాశీకి వెళ్ళడం అంటే పుష్కర కాలం పాటు కాలనడకల వరకు వెళ్తూ మార్గ మధ్యంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ గృహస్థునిగా తన జీవన పర్యాయాన్ని పూర్తి చేసిన తర్వాత హైందవునిగా తన యొక్క కాశీ యాత్రని ప్రారంభించేటి వారు. అందుకే కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒక్కటే, అంటే తిరిగి వస్తారో రారో అన్నటువంటి ఆలోచనతో ప్రాచీన కాలంలో ఈ నానుడి ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటిది లేదు. అనేక రకాల రవాణా సౌకర్యాలు అద్భుతంగా డెవలప్ అయిపోయాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఈ యొక్క ఆలయాల గొప్పతనాన్ని గుర్తించుకొని ఆలయాలకు హైందవ సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని ఆలోచించి అక్కడ ఉన్నటువంటి ఆలయ పునర్నిర్మాణం చేసి ఇవాళ లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నటువంటి భక్తులకి కనువిందు చేసేటువంటి ఏర్పాటుని వాళ్ళందరూ కూడా చేసి ఉంచారు. ఇవాళ కాశీ మహాక్షేత్రం చూస్తే భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు ఏదైతే తలించాడో, ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే కావాలని ఆలోచించాడో అవన్నీ కూడా ఇవాళ కాశీ క్షేత్రంలో ఉంటూ అనునిత్యం కూడా లక్షలాది మంది భక్తులు ఆ పావన గంగా నది తీరంలో స్నానమాచరించి పరమశివుణ్ణి, అక్కడ ఉన్నటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారిని, కాశీ అన్నపూర్ణి, కాలభైరవ క్షేత్ర దర్శనాన్ని, ఇలా కాశీ చెప్పుకుంటే 3 కోటి దేవతల యొక్క
ముఖ్యమైనటువంటి నివాస స్థలం. అక్కడ అనేక మంది దేవతామూర్తులు ఉన్నారు. భారతీయ సమాజానికి కాశీ క్షేత్రానికి ఒక విడదీయరాని సంబంధం ఉంది. ప్రాచీనమైనటువంటి 500-600 సంవత్సరాల భారతీయ నాగరికత, భారతీయ సంప్రదాయాలు, భారతీయ ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానాలు కళ్ళకు కట్టినట్టు కనపడేటువంటి ఒక పురాతనమైనటువంటి నగరం. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది హిందువులు, అనేక మంది ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నటువంటి కాశీ పట్టణాన్ని సందర్శించాలి అన్నటువంటి తలంపుతో ప్రతి ఒక్కరు రావడం జరుగుతూ ఉంది. అయోధ్య, మనకు అయోధ్య చాలా పవిత్రమైనటువంటిది. ఇప్పుడు రాముల వారి, సీతా అమ్మవారి ఆశీస్సులతోనే ఈ కలియుగం అంతా కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మానవులంతా సుఖజీవనం చేస్తున్నారు. రాముడు చేసినటువంటి పుణ్యాలు, ఆయన చేసినటువంటి మహానుభావుడు, అమ్మవారు చేసినటువంటి అవన్నీ కూడా మనం అనుభవించుకుంటూ వారి స్మరణే చేస్తూ కాలక్షేపం చేస్తున్నాం. భారత ప్రధాని గారు మోడీ గారు మనకు రామాలయ నిర్మాణాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు. 22వ తారీఖు, జనవరి 22వ తారీఖున రామాలయం ఓపెన్ అవుతుంది. కనుక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్, ఆర్వి రమణ గారు మనకు భుక్తి ముక్తి జ్ఞానోదయం కలగడానికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా మంచి కలగడానికి ఆర్వి రమణ గారు మంచి కార్యక్రమాన్ని పెట్టారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మనకు యాత్రలు పెడతారు. ఆ యాత్రలు కూడా వినియోగించుకొని ఆ అయోధ్యలో ఉన్నటువంటి రాముల వారిని, అమ్మవారిని, సీతా అమ్మవారిని, తర్వాత ఆంజనేయ స్వామిని, సమస్తమైనటువంటి దేవతలను కూడా సందర్శించడం వలన మానవుడు మోక్షం పొందుతాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనకు ఇటువంటి ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యాత్రను సద్వినియోగం చేసుకొని, అంటే మనం రాముల వారిని ఎప్పుడో త్రేతాయుగం, కృతయుగంలో, ద్వాపర యుగంలో చూశాము. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అయోధ్యలో 22వ తారీఖు నాడు మోడీ గారు చేస్తున్నటువంటి ఓపెనింగ్లో మనం పాల్గొని, ఆ విధంగా రమణ గారు ఏర్పాటు చేసినటువంటి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి టికెట్లు అవైలబుల్గా ఉంటాయి. మీరంతా కూడా సద్వినియోగం చేసుకొని ఆ స్వామివారికి కృపకు పార్థులు కావలసిందిగా తెలియజేస్తున్నాం. కాశీ, దాని తర్వాత అలహాబాద్ ప్రయాగ క్షేత్రం మనకందరికి తెలుసు. ప్రయాగ అంటేనే 3 నదుల యొక్క సంగమ ప్రదేశం, త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదులు కూడా జీవనదులుగా, పుణ్యమైనటువంటి నదులుగా మనం భావిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ నదికి లేనటువంటి ఒక గొప్ప సంస్కృతికి భారతదేశంలో ఉన్నటువంటి ఈ 3 నదులకు ఉంది. సమస్త పాపాలు కూడా ఒక్క స్నానం ఆచరిస్తే చాలు హరించుకుపోతాయి అన్నటువంటి ఒక గొప్ప ప్రగాఢమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నటువంటి నదులు. అందుకే అనునిత్యం ప్రతిరోజు కూడా ఉదయం మొదలుకొని, బ్రహ్మకాలం మొదలుకొని, సాయంకాలం వరకు అనేక రకాల పూజాది కార్యక్రమాలతో పునీతమైనటువంటి ఈ పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించి అక్కడ పితృదేవతలకు సంబంధించి కానీ ఇతరత్ర పూజాది కార్యక్రమాలు కానీ నిర్వహించి హైందవునిగా తమ యొక్క జీవితాన్ని, తమ యొక్క జన్మని పరిపూర్ణం చేసుకుంటూ ఉంటారు. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు అందరూ కూడా ప్రతి నిత్యం కూడా. అటువంటి అలహాబాద్ ప్రయాగ క్షేత్రం, వాటితో పాటు నైమిషారణ్యం. నైమిషారణ్యం మనకందరికీ కూడా తెలుసు. కలియుగం ప్రారంభమైన తర్వాత ఒక విశిష్టమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఏది అంటే నైమిషారణ్యంగా చెప్తారు. ఎంతో మంది మునులు, ఎంతో మంది తత్వవేత్తలు అక్కడ అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఆ ప్రాంతం అనేది ఎంత విశిష్టమైందో మనకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి నైమిషారణ్య క్షేత్రాన్ని కూడా దర్శించేటువంటి అవకాశాన్ని కలుగజేస్తూ మరి చివరిగా మనందరి కోరిక అయోధ్య రామాలయ దర్శనం. అయోధ్య రామాలయం దర్శించుకోవాలి అన్నటువంటి మన ఆకాంక్షకు అనుగుణంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ 4 ప్రదేశాలను కూడా కలుపుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు సమస్త భారతదేశంలో 100 కోట్ల పైచిలకు హిందూ గుండెల్లో నిలిచి ఉన్నటువంటి దేవుడు మన శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి ఆలయ పునర్నిర్మాణం కోసం కోటాను కోట్ల భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి భక్తుల యొక్క కోరికను నెరవేర్చాలి. భక్తులకి అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి యాత్ర, జీవితంలో మరెప్పుడు కూడా మర్చిపోయినటువంటి యాత్రను మీకు అందించాలి అన్నటువంటి సంకల్పంతో నైమిషారణ్యం, అయోధ్య, కాశీ, అదేవిధంగా అలహాబాద్, ప్రయాగ, త్రివేణి క్షేత్రాల్లో సంగమంగా 5 nights 6 daysలో హైదరాబాద్ నుంచి లక్నో ఫ్లైట్లో వెళ్ళే విధంగా లక్నో నుంచి నైమిషారణ్యం దర్శనం చేసుకుని నైమిషారణ్యంలో 1 night, అక్కడి నుంచి అయోధ్య వస్తూ అయోధ్యలో 2 nights, దాని తర్వాత కాశీ క్షేత్రంలో 2 nights ఉండే విధంగా 5 nights 6 days వ్యవధిలో ఒక అద్భుతమైనటువంటి యాత్రని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ
తెలుగు ప్రజలకు అందిస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్గా అతిథి దేవోభవ అన్నటువంటి సూత్రాన్ని పాటిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క పర్యాటకుడికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఎన్నో పవిత్రమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా తెలుగువారి ముంగిట చేర్చినటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. అందుకే తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి ఖమ్మం వరకు ప్రతి గ్రామాన, ప్రతి పట్టణాన, ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో కూడా, ప్రతి గృహంలో కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా వందలాదిగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలకు కాల్ చేసి వాళ్ళు వెళ్ళాలనుకునేటువంటి దేశీయ యాత్రలైనా, అంతర్జాతీయ యాత్రలైనా వాటన్నిటిని కూడా పరిపూర్ణంగా చూసుకొని వచ్చేటువంటి అవకాశం ఆర్వి ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. ఇవాళ నేను మీ ముందుకు రావడం ఒకే ఒక సంకల్పం. ఎన్నో సంవత్సరాల హైందవ ప్రజల యొక్క గుండె చప్పుడుగా నిలుస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అయోధ్య రామాలయ దర్శనాన్ని, అయోధ్య రామాలయంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్ర సందర్శన కోసం. ఎందుకంటే భారతీయ ఆధ్యాత్మిక జీవితంలో ఈ 3 యాత్రలకు ఉన్నటువంటి విశిష్టత, ఉన్నటువంటి గొప్పదనం మనం మాటలో చెప్పగలమా? ఒకప్పుడు చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అంటే నేను నా కళ్ళాన విన్న 20 సంవత్సరాల క్రితం కష్టమైన యాత్ర. అసలు ప్రాణం మీదకి వస్తుంది, ఎవ్వరు కూడా వెళ్ళొద్దు, వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి, అమ్మో చార్ధామ్ యాత్రనా అని భయం ఉన్నటువంటి సందర్భంలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఇవాళ కష్టమైనటువంటి యాత్రల్ని కూడా ఇష్టమైనటువంటి యాత్రలుగా మార్చి తెలుగు వారందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా వేలాది మంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్ర చేస్తూ ఉన్నారు. వందలాదిగా కాదు, వేలాదిగా. అనునిత్యం ప్రతిరోజు మే మాసం 1వ తారీఖు మొదలుకొని 45 రోజుల కాలం పాటు ఒక దీక్షగా భావించి 200 మంది ఎంప్లాయీస్తో ఎక్కడో కూడా ఏ పూట కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా ఆ చలి ప్రాంతాల్లో ఎముకలు కొరికేటువంటి చలిలో కూడా ఆర్వి ట్రావెల్స్ కి సంబంధించిన సిబ్బంది పనిచేస్తూ ఉదయం కాఫీ మొదలుకొని రాత్రి భోజన సదుపాయాల వరకు ప్రతి కస్టమర్ని, ప్రతి భక్తుడిని కూడా కంటికి కనురెప్పలా కాపాడుకుంటూ అందరికీ కూడా 4 క్షేత్రాలను కూడా దర్శించేటువంటి అవకాశాన్ని ఆర్వి ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. ఇవాళ నేను మీ ముందు ఏదో గొప్పగా చెప్పాలి అన్నటువంటి ఆలోచన కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాదిగా దర్శించినటువంటి భక్తులకు అందరికీ తెలుసు, లక్షలాది మందిని చార్ధామ్ పంపించినటువంటి సంస్థ ఆర్వి ట్రావెల్స్ సంస్థ. ఇవాళ ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కూడా చార్ధామ్ కి అత్యధికంగా భక్తులు పంపించేటువంటి సంస్థ ఏది అంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. అదేవిధంగా అమర్నాథ్ మనకందరికీ తెలుసు, మంచులింగ క్షేత్రం, దాదాపు 11,000 మీటర్ల కన్నా అత్యధికమైనటువంటి సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి క్షేత్రం. సరిగా ఆక్సిజన్ అందదు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, వసతులు సరిగా ఉండవు, ఏర్పాట్లు చాలా కష్టంగా ఉంటాయి. అమర్నాథ్ యాత్ర అంటేనే చాలా క్లిష్టమైనటువంటి యాత్ర, ప్రాణం మీదకి వస్తుంది అని ఎంతో మంది మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రతి అమర్నాథ్ సీజన్ లో కూడా దాదాపు 2,000 మందిని పంపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా దర్శన సౌభాగ్యాలు కల్పిస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వి ట్రావెల్స్. ఇకపోతే కైలాష్ మానస్ సరోవర్ మనకు తెలుసు, సాక్షాత్ పరమశివుడై ఉన్నటువంటి ఆ కైలాస మానస సరోవరం చైనా యొక్క ఆధ్వర్యంలో ఉంది. ఇవాళ ఎంతో క్లిష్టంగా ఉంటుంది. పర్మిషన్స్ కానీ, అక్కడ విధానాలు కానీ, అక్కడ భోజనాలు కానీ, అక్కడ ప్రయాణ మార్గాలు కానీ ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. కానీ ఆర్వి ట్రావెల్స్ లో ప్రయాణం చేసిన ఏ వ్యక్తి అయినా సరే నేను కష్టపడ్డాను, నేను బాధపడ్డాను అన్నటువంటి సందర్భం ఎక్కడ లేకుండా నేను వెళ్ళొచ్చాను, ఎంతో అద్భుతంగా చూసుకున్నారు, మీరు కూడా వెళ్ళండి అని ప్రతి 10 మందికి సజెస్ట్ చేసే విధంగా ఆర్వి ట్రావెల్స్ సంస్థ పనిచేస్తూ ఉంది. కాబట్టి భక్తులు, ప్రయాణికులు వెళ్ళాలని ఆకాంక్ష ఉన్నటువంటి ఎంతో మంది తెలుగు వారందరికీ కూడా నేను విన్నవించుకునేది ఒకటే, ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని అయోధ్య శ్రీరామ జన్మభూమిని, శ్రీరాముని యొక్క ఆలయాన్ని మీకు అందరికీ దర్శింప చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నా. ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలని ప్రతి వారానికి ఒక ప్యాకేజీని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నా. ఫిబ్రవరి 1వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ యాత్ర దాదాపుగా 4 నెలల కాలం పాటు ఒక యజ్ఞంలా చేయాలి అని చెప్పేసి సంకల్పం. ఇవాళ మాస శివరాత్రి, పరమశివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసి
ఇవాళ నేను తీసుకున్నటువంటి ఈ సంకల్పానికి మీ తోడు ఉండాలి, మీ సహకారం ఉండాలి. మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క సపోర్ట్తో ఈ యొక్క మహాయజ్ఞంలో మీరందరూ కూడా పాలు పంచుకొని అతి తక్కువ ధరలకే ఏదో కాశీయాత్ర, అయోధ్య యాత్ర తీసుకువెళ్తూ ఉన్నారు. కష్టంగా ఉంటుంది. అక్కడ తీసుకువెళ్ళి ధర్మసత్రాల్లోనో నార్మల్స్ హోటల్స్లోనో పెడతారు. భోజనానికి, వసతులకి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఎక్కడ భయపడద్దండి. ఆర్వి ట్రావెల్స్, ఆర్వి రమణ మీ మనిషి, మీ కుటుంబ సభ్యుడు. మీకు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కల్పించేటువంటి బాధ్యత నాది. అన్ని చోట్ల సకల సౌకర్యాలతో, దాదాపు లగ్జరీ ఫెసిలిటీస్తో, ప్రతి చోట కూడా టూర్ మేనేజర్ అందుబాటులో ఉండే విధంగా అన్ని చోట్ల తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా ఒక మంచి కార్యక్రమాన్ని కేవలం వెళ్ళడం మాత్రమే కాదు, మీరు దిగేటువంటి నైమిషారణ్యంలో చేసేటువంటి పుణ్యస్నానం మొదలుకొని, అయోధ్య సరియు నదితో మొదలుకొని, వాటి తర్వాత గంగా నదిలో చేయవలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, త్రివేణి సంగమంలో చేయవలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఒక యాత్ర అంటే కేవలం ఒక హాలిడే ప్యాకేజీలను, ఒక విహారయాత్రలలో కాకుండా హిందువునిగా జన్మించాను, హిందూగా జీవిస్తూ ఉన్నాను, నా పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు అయినటువంటి కాశీ, అయోధ్య, నైమిషారణ్యానికి వెళ్తూ ఉన్నా, అక్కడికి వెళ్తే నేను చేయవలసినటువంటి ఆధ్యాత్మిక క్రతువులు ఏమున్నాయి, ఆ క్రతువులన్నింటినీ కూడా నేను నిర్వర్తించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏం కావాలో అవన్నీ మీకు కల్పిస్తూ ఉంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్యాకేజీకి సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ పట్టణాలైనటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రదేశాలలో కార్యాలయాలు ఏర్పాటు చేసి 24/7 ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఉంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. మీకు అందుబాటులో ఉన్న నెంబర్స్ కానీ, లేదా మేము ఆల్రెడీ నెంబర్స్ని డిస్ప్లే చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఈ అయోధ్య రామాలయ శ్రీరాముని దర్శన యాత్రని ఏ విధంగా దర్శించుకోవాలి, వాటి యొక్క ప్యాకేజీ వివరాలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఆర్వి ట్రావెల్స్ మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా. భారతదేశంలో కూడా సమూలమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఎయిర్లైన్స్ విషయంలో కానీ, హోటల్స్ విషయంలో కానీ ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే, ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే అవే ఫెసిలిటీస్ మనం తక్కువ బడ్జెట్స్ రావడానికి అవకాశం ఉంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా మన యొక్క బడ్జెట్స్, మన కుటుంబ బడ్జెట్స్ మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భక్తులారా, ప్రయాణికులారా, ఎవరైనా సరే మీరు వెళ్ళాలన్న తలంపు మీలో ఉంటే ఒక్క ఫోన్ కాల్ ఆర్వి ట్రావెల్స్కి చేయండి. చూడండి ఒకసారి వాళ్ళు ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఒక్క విషయం మీరు బాగా గమనించండి. ఇవాళ చాలా మంది ఆండ్రాయిడ్ మొబైల్ చూసుకుంటూ అనేక రకాల సంస్థలు, అనేక రకాల పబ్లిసిటీస్లు మనం గమనిస్తూ ఉన్నాం. తక్కువ ధరలకి మీకు టికెట్స్ ఇస్తూ ఉన్నాం అని చెప్పేసి ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలలో ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనము డెప్త్గా వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది అందులో ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఖర్చులు కూడా, మధ్యాహ్నం భోజనం ఇందులో లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఇందులో లేదు, ఎంట్రీ టికెట్స్ ఇందులో లేవు. ఇలా ప్రతి నిత్యం, ప్రతిరోజు కూడా మన జోబులకు చిల్లుబడేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది, ఇదేదో నేను ప్రమోషన్ కోసం మీ దగ్గర చెప్పట్లేదు, మీరు స్వతహాగా వెళ్ళి ఉంటారు. కంపేర్ చేసుకోండి. ఒక్కసారి ఆర్వి ట్రావెల్స్ని కంపేర్ చేసుకోండి. ఆర్వి ట్రావెల్స్లో వెళితే ఒక్క రూపాయి కూడా మీరు అడిషనల్గా ఖర్చు చేసినటువంటి సందర్భం లేదు. ఒకవేళ వచ్చింది అంటే డైరెక్ట్గా ఆర్వి ట్రావెల్స్ సంస్థ అధినేతగా మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి. దానికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా, ఏ ఎంప్లాయీ అయినా అటువంటి కార్యక్రమం చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్లీగా ఆర్వి ట్రావెల్స్ నుంచి టర్మినేట్ చేసే అవకాశం కల్పిస్తాను తప్ప ఎక్కడా కూడా 1 రూపీ కూడా అడిషనల్గా తీసుకునేటువంటి అవకాశం లేదు. ఇది మీ సంస్థ. మీరందరూ కూడా తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ అని సగర్వంగా చెప్పుకునేటువంటి విధంగా పిలుస్తూ ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థలో దేశీయ టూర్స్ అయినా, ఇంటర్నేషనల్ టూర్స్ అయినా, ఏదైనా సరే ఒక క్లియర్ కట్ గా మేము ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. హెడెన్ చార్జెస్ అనేవి ఎక్కడ కూడా మీకు కనిపించవు. కాబట్టి పర్యాటకులారా, ఒక్కసారి ఆర్వి ట్రావెల్స్ కు కాల్ చేసి ఏ ప్యాకేజ్ అయినా, డొమెస్టిక్ అయినా, ఇంటర్నేషనల్ అయినా, వాటి వివరాలు తెలుసుకొని మీరు ఇతరులు కూడా చాలా మంది అంటూ ఉంటారు, రమణ గారు యూరోప్ ట్రిప్ తక్కువగా ఇచ్చారు, ఆస్ట్రేలియా ట్రిప్ మీకన్నా వేరే వాళ్ళ దగ్గర తక్కువగా ఉంది. ఒకసారి చూసుకోండి. అందులో సింగపూర్ తీసుకువెళ్తే యూనివర్సల్ స్టూడియో ఎంట్రీ టికెట్స్ ఉండదు. యూరోప్ తీసుకువెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎంట్రీ టికెట్స్ ఎన్ని ఉంటాయో మీకు అందరికీ కూడా తెలియంది కాదు. ప్రతిరోజు కూడా దాదాపు 5,000 నుంచి 6,000 రూపాయలు సియాన్ రివర్ క్రూజ్ కానివ్వండి, ఈఫిల్ టవర్ కానివ్వండి, ఇలా తీసుకుంటూ పోతే అన్ని రకాలుగా ఖర్చులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎక్కడ ప్యాకేజీలో ఇంక్లూడ్ చేయకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి మీరే తీసుకోవాలి అని చెప్పేసి
మళ్ళీ వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే నేను ఎవరిని ఇక్కడ కామెంట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా విఘ్నులై, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి, 2 రకాలుగా కంపేర్ చేసుకోండి, ఏదైనా తేడా ఉంటే గమనించండి తప్ప మీ ఆర్వి ట్రావెల్స్ మీకు ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి తీసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్వి ట్రావెల్స్కి సంబంధించిన ప్యాకేజ్ వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. చివరిగా అయోధ్య శ్రీరామాలయం పునఃప్రారంభమైనటువంటి సందర్భంగా జనవరి 22 తర్వాత ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం కూడా వెళ్ళి చూద్దాం. ఎంతో దివ్యంగా, భవ్యంగా, అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం, చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి ఒక చారిత్రకమైనటువంటి ప్రగతి కలిగినటువంటి ఆలయం. ఎన్నో వందల సంవత్సరాల హిందువుల యొక్క ఆకాంక్ష, హిందువుల యొక్క కోరిక, దానికోసం మనం ఎంత కష్టపడ్డాం, ఎన్ని రకాల సంఘర్షణలు జరిగాయి, ఎన్ని రకాల చరిత్ర మార్చింది, భారతదేశ రాజకీయ ముఖ చరిత్రనే మార్చినటువంటి ఆలయం ఆ ఆలయం. అటువంటి ఆలయ సందర్శన కోసం మీ ముందుకు వస్తూ ఉంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మంచి ప్యాకేజీలతో, బడ్జెట్ ప్యాకేజీలతో, మెరుగైనటువంటి ఫెసిలిటీస్తో ఒక్కసారి మీరు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. నమస్కారం.